అది ఆశాపూర్ అనే పచ్చని గ్రామం. చుట్టూ కొండలు, మధ్యలో జనం, కష్టించే గ్రామం. ఈ బజార్లోనే రఘురామ్ అనే వ్యక్తి తన చిన్నపాటి హోటల్ను నడుపుతున్నాడు. రఘురామ్ నిరాడంబరంగా కనిపించినా అతని చేతిలో మ్యాజిక్ ఉండేది. ముఖ్యంగా అతను చేసే పన్నీర్ కర్రీ, చపాతీలు. అతని స్టాల్ చుట్టూ మందార పూల వాసనలా ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన సువాసన వ్యాపించుండేది. నేను కేవలం ఆహారాన్ని అమ్మడం లేదు. నేను ఆశను, ఆనందాన్ని అమ్ముతున్నాను. ప్రతి ముద్దలో నేను పెట్టే ప్రేమ కనబడాలి. మధ్యాహ్నం వేళ అతని హోటల్ వద్ద సందడి వాతావరణం ఉండేది. రైతుల నుండి కూలీల వరకు, ఆఫీస్ ఉద్యోగుల నుండి, పట్నం నుండి వచ్చిన ప్రయాణికుల వరకు ప్రతి ఒక్కరూ అక్కడ గుమిగూడేవారు. కొందరు పన్నీర్ కర్రీని చపాతీలతో తినడానికి, మరికొందరు వేడిగా ఉండే పకోడీలను రుచి చూడ్డానికి వచ్చేవారు. రఘురాంబాయ్, మీ పన్నీర్ తింటే కడుపు నిండటమే కాదు, మనసు కూడా నిండుతుంది. నిజంగా మీరు వంటలో దైవత్వాన్ని చూపిస్తారు. అంతా మీ ప్రేమ అన్నా. నేను కేవలం నా పని చేస్తున్నాను. అయితే మంచి రోజులు ఎక్కువ కాలం నిలవలేదు. సరిగ్గా రఘురామ్ స్టాల్ పక్కనే ఫాస్ట్ ఫుడ్ దుకాణం, ఇంకొక పక్కన జంక్ ఫుడ్ సెంటర్ తెరుచుకున్నాయి. తక్కువ ధరకు త్వరగా దొరికే ఆ ఆహారానికి యువత, చివరకు గ్రామం జనం కూడా ఆకర్షితులయ్యారు. నెమ్మదిగా రఘురామ్ స్టాల్ ముందు లైన్ చిన్నదైంది. తర్వాత పూర్తిగా మాయమైంది. రఘురామ్ మార్కెట్లో మారుతున్న ఈ ధోరణిని చూసి తట్టుకోలేకపోయాడు. శేషు ఖరీదైన చొక్కా, మెరిసే బూట్లు వేసుకుని ఉన్నాడు. ఏమయ్యా రాఘవా, ఈ హోటల్కు వచ్చిన ఈ దరిద్రాన్ని చూస్తే నాకే బాధేస్తుంది. మీ మొహం చూస్తే నిన్నటి పన్నీర్ కర్రీలా వాడిపోయింది. ఏం మాట్లాడమంటావు శేషు? కనీసం రోజువారీ ఖర్చులు కూడా రావడం లేదు. 6 నెలల నుంచి ఇదే పరిస్థితి. రేపు ఇంట్లో బియ్యం కొనే పరిస్థితి కూడా లేదు. నా కష్టం, నా నిజాయితీ అన్నీ వృధా అవుతున్నట్టు అనిపిస్తోంది. రఘవా, నువ్వింకా ఆ పాత ప్రపంచంలోనే ఉన్నావు. ఈ లోకం చాలా మారింది. ఇక్కడ నిజాయితీకి జీతం లేదు, తెలివికి మాత్రమే ఉంది. డబ్బు లేని నిజాయితీకి ఇక్కడ విలువ లేదు. నీ కుటుంబం గురించి ఆలోచించు. తెలివా? నువ్వేం చెప్తున్నావో అర్థం కావడం లేదు. నా వృత్తిలో ఏ తెలివి వాడాలో చెప్పు. చూడు, నేను రైస్ వ్యాపారిని. అంతా మాంద్యం అన్నారు, కాని నా లాభం మాత్రం రెట్టింపైంది. తెలుసా ఎలా? నేను కొద్ది రోజులుగా నకిలీ రైస్ అమ్ముతున్నాను. చైనా నుండి వచ్చే ప్లాస్టిక్ రైస్ కిలో 30 రూపాయలు. దాన్ని అసలు బియ్యంలో కొద్దిగా కలిపితే లాభం 2 ఎవరికీ తేడా ఎదురికి తేడా తెలీదు. ప్రజలు చవకగా దొరికే వాటి కోసమే చూస్తారు. నీ దగ్గరకు జనాలు రాకపోతే వాళ్ళ కడుపు నింపాలని నువ్వెందుకు ఆలోచించాలి? నీ కడుపు సంగతి ముందు చూడు. నీ భార్యాపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు. అతను చపాతీ పిండిలో మార్పులు చేశాడు, పన్నీర్ క్వాలిటీ పెంచాడు, కానీ ఫలితం శూన్యం. అతని నిజాయితీతో కూడిన వంటకాలకు విలువ లేకుండా పోయింది. సాయంత్రం సూర్యాస్తమయం అవుతుండగా రఘురామ్ తన ఖాళీ స్టాల్ ముందే కూర్చునున్నాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఉండే ప్రశాంతమైన నవ్వు చెదిరి చింత పరాకాష్ఠకు చేరింది. దేవుడా, నేనేం తప్పు చేశాను? నా రుచి మారిపోయిందా? నా కష్టంలో నిజాయితీ లేదా? జనం నన్ను ఎందుకు దూరం చేస్తున్నారు? అదే సమయంలో అతని చిన్ననాటి స్నేహితుడు శేషు మెల్లగా నవ్వుతూ వచ్చాడు. శేషు రైస్ డీలర్. ఈ మధ్యకాలంలో అతను అనూహ్యంగా ధనవంతుడయ్యాడు. అతని కళ్ళలో కొద్దిగా అహంకారం, ఎక్కువ లాభం కోసం ఆరాటం స్పష్టంగా కనిపించేది. శేషు, నువ్వు చేసినది చాలా ప్రమాదకరం. మనల్ని నమ్మి జనం తింటారు. వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకోవడం ద్రోహం. ఇది నా దృష్టిలో ప్రాణాలతో ఆడుకోవడంతో సమానం. ద్రోహం? ద్రోహం అంటావేంటి? డబ్బు ఉన్నవాడికే గౌరవం. నువ్వు అదే చెయ్యి. పన్నీర్, అసలైన పాల పన్నీర్ ఎంత ఖరీదు? లీటర్ పాలు కొనాలంటేనే భయమేస్తుంది. నువ్వు మైదా స్టార్చ్ కలిపిన నకిలీ పన్నీర్ వాడు. అది 4వ వంతు ధరకే వస్తుంది. నీ కర్రీ రుచిలో కొంచెం మసాలా పెంచి ఫుడ్ కలర్ కలిపితే చాలు, ఎవరికీ తెలీదు. లాభం 4 రెట్లు. ఆ వచ్చిన డబ్బుతో నీ స్టాల్ను అద్భుతంగా మార్చవచ్చు. పాత పద్ధతులు చాలు శేషు, నువ్వు మిత్రుడివి కాబట్టి విన్నాను.
కానీ నేను ఆ దారిలో అడుగు పెట్టను. ఆకలితో ఉండేవాడికి అన్నం పెట్టడం ఒక పూజ. ఒకవేళ నేను అలా చేస్తే నేను అమ్మేది పన్నీర్ కర్రీ కాదు, విషం. ఈ అబద్ధపు వంటకాలతో నేను నా ఆత్మను అమ్ముకోలేను. ఆ తప్పు చేస్తే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నాకిది నా వృత్తి కాదు, ధర్మం. సరే, నీ ఇష్టం. నీ నిజాయితీ నిన్ను రోడ్డు మీద నిలబెడితే అప్పుడు ఏడుస్తావు. కాని గుర్తుపెట్టుకో, ఈ రోజుల్లో ధర్మం కన్నా డబ్బే గొప్ప దేవుడు. రఘురాం రాత్రంతా నిద్రపోలేకపోయాడు. శేషు మాటలు మనసులో ముల్లులా గుచ్చుకుంటున్నాయి. కుటుంబం యొక్క అవసరాలు ఒకవైపు, తన జీవిత సూత్రాలు మరొక వైపు నిలబడ్డాయి. ప్రపంచం నిజాయితీని మెచ్చకపోతే నేను మారాలా? లేదు, నేను ఇలానే ఉంటాను. కానీ నా కుటుంబాన్ని ఎలా పోషించాలి? రేపు నా బిడ్డ స్కూల్ ఫీజు ఎలా కట్టాలి? మరుసటి రోజు ఉదయం రఘురాం తన హోటల్ను శుభ్రం చేస్తున్నాడు. అతనిలో నిస్సత్తువు తప్ప ఉత్సాహం లేదు. అప్పుడే ప్రకాశవంతమైన కాషాయ వస్త్రాలు ధరించిన ఒక సద్గురు ఆ దారిలో వచ్చారు. ఆయన నడిచే తీరులో ఒక అద్భుతమైన ప్రశాంతత, దివ్యమైన కాంతి ఉంది. సద్గురు సరిగ్గా రఘురాం స్టాల్ ముందు ఆగి చిరునవ్వుతో చూశారు. నాయనా, మీ నివాసంలో రుచి లేనట్లుగా ఉందే. మీ స్టాల్ శుభ్రంగానే ఉంది, కాని మీ ముఖంలో ఆ వేదనేమిటి? మీ వ్యాపారం యొక్క ఆత్మ ఎక్కడో పారిపోయినట్లు అనిపిస్తోంది. రఘురాంకు వెంటనే అతని మనసులోని భారమంతా బయట పెట్టాలనిపించింది. అతను శేషు పేరు చెప్పకుండా తన కష్టాల గురించి, మార్కెట్ పోటీ గురించి, తన నిజాయితీని నిలబెట్టుకోవటంలో ఉన్న పోరాటం గురించి వివరించాడు. చివరికి అతను డబ్బు కోసం తప్పు మార్గాన్ని ఎంచుకోవాలా అనే సందిగ్ధత గురించి చెప్పాడు. నువ్వు చెప్పింది విన్నాను. నిజాయితీ, దాని బరువు ఎక్కువ, దాన్ని మోయడం కష్టం. కాని దాని విలువ అనంతం. నువ్వు నీ మనసు విని నడిచావు. అదే నీ అసలైన శక్తి. ఈ ప్రపంచంలో నిజం అనేది కొద్దిగా ఆలస్యంగా గెలుస్తుంది, కాని గెలుపు దానిదే. బాబా, నా శక్తి నాకు తెలుసు, కానీ నా కష్టాలు తీరడం లేదు. నా కుటుంబం కష్టపడుతుంది, మార్గం చూపండి. నేను మోసం చేయకుండా, నా ధర్మాన్ని వదలకుండా ఎలా లాభం పొందగలను? రఘురాం, నేను నిన్ను తప్పక సహాయం చేస్తాను. కాని ముందుగా నువ్వు ఒక్క పని చెయ్యాలి. నిన్న ఒక మోసగాడిచ్చిన సలహాపై నీ అభిప్రాయం కంటే నీ కుటుంబం అభిప్రాయం చాలా ముఖ్యం. కుటుంబం అనుమతి లేకుండా, ముఖ్యంగా నీ ధర్మం విషయంలో తీసుకునే నిర్ణయం మంచిది కాదు. నీ భార్యతో ఈ విషయం చర్చించు. ఆమె హృదయంలో నిజాయితీ ఉంటే ఆ శక్తి నీకు కూడా లభిస్తుంది. సరే గురువుగారు, నేను మా భార్యతో మాట్లాడి వెంటనే వస్తాను. మీరు దయచేసి వెళ్ళవద్దు. రఘురాం ఇంటికి వెళ్ళి తన భార్యతో మాట్లాడాడు. సీత, ఒక విషయం చెప్పాలి. నిన్న నా చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు. నా పరిస్థితి చూసి నకిలీ పనీర్ అమ్మమని చెప్పాడు. చాలా తక్కువ ధరకు దొరుకుతుందని, నేను ఎక్కువ లాభం పొందగలనని అన్నాడు. దీనిపై ఆలోచించి చెప్తానని చెప్పాను. నీ అభిప్రాయం ఏంటి సీత? డబ్బుల కోసం మనిషి ఆరోగ్యంతో ఆడుకోవడం తప్పు. అది మన ధర్మం కాదు. పాపపు డబ్బు మన ఇంట్లోకి వద్దు. ఆ నకిలీ పన్నీర్ కర్రీ తిని ఎవరికైనా ఆరోగ్యం పాడైతే ఆ శాపం మన కుటుంబాన్ని దహిస్తుంది. మన ఇంటి అదృష్టం, ఐశ్వర్యం కేవలం మన నిజాయితీలోనే ఉంది. నీ చేతి వంటలో దైవత్వం ఉంది కాబట్టే జనం ప్రేమించారు. దాన్ని మోసంతో పాడు ఈ చేయకండి. ఏనుగుల బలమిచ్చాయి. అతనిలో ఉన్న చిన్న అనుమానం కూడా పటాపంచలైపోయింది. రఘురాం తిరిగి సద్గురు దగ్గరకు వచ్చాడు. అతని ముఖంలో ఇప్పుడు స్పష్టత, దృఢత్వం ఉన్నాయి. గురువుగారు, నా భార్య నా ధర్మాన్ని నిలబెట్టింది. నేను పేదవాడిగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మోసగాడిగా బతకలేను. ఇక నా నిర్ణయం తిరుగులేనిది. నేను కేవలం స్వచ్ఛమైన ఆహారాన్నే అమ్ముతాను. సద్గురు సంతోషంగా నవ్వారు. ఆయన ఒక చిన్న సంచిని తీశారు. అందులో ఏదో మెత్తని మసాలా పొడి ఉంది. ఇది సాధారణ మసాలా కాదు. దీన్ని నేను స్వయంగా సిద్ధం చేశాను.
ఇది ప్రేమతో, నిజాయితీతో వండిన చేతుల్లో పడితే రుచి రెట్టింపు అవుతుంది. ఈ రుచి ఆకర్షణ ఏ మాంద్యాన్ని లెక్క చేయదు. కాని ఒక నియమం: ఈ పొట్లీని ఎప్పుడూ పూర్తిగా ఖాళీ చేయవద్దు. వండేటప్పుడు ఇందులోంచి కొంచెం తీసి నీ సొంత వంట పొడిలో కలుపుకుంటూ ఉండు. నువ్వు నిజాయితీగా ఉండేంత వరకు ఈ మసాలా నిండుతూనే ఉంటుంది. ఈ పొట్లీ ఖాళీ అయిందంటే నీ మనసులో నిజాయితీ ఖాళీ అయినట్లే అర్థం. రఘురాం ఆలస్యం చేయలేదు. వెంటనే హోటల్లో పన్నీర్ కర్రీ తయారు చేయడం మొదలుపెట్టాడు. మరుక్షణం అద్భుతం జరిగింది. సాధారణంగా వచ్చే సువాసన కంటే వేల రెట్లు అద్భుతమైన, దివ్యమైన వాసన గ్రామమంతా వ్యాపించింది. అది కేవలం మసాలా వాసన కాదు. అందులో ఏదో దైవిక శక్తి, స్వచ్ఛత, శాంతి ఉంది. ఈ వాసన ప్రతి ఒక్కరి ఆకలిని పెంచింది, మనసులను ఆహ్లాదపరిచింది. అబ్బా, ఈ వాసన ఏంటి? ఎక్కడో కొత్త పెళ్లి భోజనం జరుగుతున్నట్టు ఉంది. మన ఆశాపూర్ చరిత్రలో ఇంత అద్భుతమైన సువాసన ఎప్పుడూ రాలేదే. అదిగో, అది రాఘవ హోటల్ నుంచే వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ ఇంతటి సువాసన లేదు. ఏదో మ్యాజిక్ జరిగింది. ఒక్క గంటలోనే రఘురాం స్టాల్ ముందు మళ్లీ లైన్ మొదలైంది. ఈసారి జనం ఆకలితో కాకుండా కేవలం ఆ అద్భుతమైన వాసన ఆకర్షణతోనే వచ్చారు. క్రంచీ కార్నర్ కూడా ఖాళీ అయింది. ఆహా రాఘవ, ఇది పన్నీర్ కర్రీ కాదు, అమృతం. ఇంత రుచి ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. మీరు దేవుడిలా వండుతున్నారు. అదే పన్నీర్, అదే ప్రేమ. కాకపోతే ఈసారి కొంచెం ఎక్కువ నమ్మకం కలిపాను. నా మనసు స్వచ్ఛంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ రుచి పెరిగింది. మధ్యాహ్నం అయ్యేసరికి అతని దగ్గర ఉన్న పన్నీర్ మొత్తం, చపాతీలు మొత్తం అమ్ముడైపోయాయి. స్టాల్ ఖాళీ అయింది. రఘురాం చేతిలో డబ్బు నిండింది. అది కేవలం లాభం కాదు, అతని నిజాయితీకి లభించిన ప్రతిఫలం. రఘురాం ఆ డబ్బును చూస్తూ కళ్ళలో నీళ్లు తిరిగి, నిజాయితీ గెలిచింది. నేను నకిలీ దారివైపు అడుగు వేయలేదు కాబట్టే ఈ దీవెన నాకు దక్కింది. అదే రోజు సాయంత్రం శేషు భార్య లక్ష్మి ఒక సంచిలోని బియ్యాన్ని తెలియక తీసి వండింది. ఆ సంచిలో ఉన్నది శేషు లాభం కోసం తెచ్చిన తక్కువ నాణ్యత గల నకిలీ ప్లాస్టిక్ రైస్. రాత్రి భోజనం తర్వాత శేషు కుటుంబమంతా తీవ్రంగా అస్వస్థతకు గురైంది. విరేచనాలు, వాంతులు, జ్వరం. ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. డాక్టర్ వచ్చి పరిస్థితిని చూశాడు. ఇది ఫుడ్ పాయిజనింగ్ కాదు, ఆహారంలో విషరసాయనాలున్నాయి. మీరు నిన్న ఈరోజు ఏం తిన్నారో త్వరగా చెప్పండి. నేను కొత్త బియ్యం వండానండి. ఆ స్టోర్ రూమ్ లో ఉంచిన సంచిలోంచి తీశాను. శేషుకు ఒక్కసారిగా షాక్ తగిలింది. అతని రక్తం గడ్డకట్టుకుపోయింది. తన నకిలీ రైస్ సంచిని ఇంట్లోనే దాచాడు. అది తనకే శాపంగా మారింది. 3 రోజులు ఆ కుటుంబం ఆస్పత్రి పాలైంది. 4వ రోజు సాయంత్రం శేషు ఇంకా బలహీనంగా ఉన్నప్పటికీ రఘురాం స్టాల్ వైపు వచ్చాడు. అతని నిజాయితీకి, ఆ సద్గురు దీవెనకు తిరుగులేదు. రఘురాం స్టాల్ జనంతో కిటకిటలాడుతోంది. కర్రీ వాసన ఆశాపూర్ మొత్తం వ్యాపించింది. రఘురాం నవ్వుతూ వడ్డిస్తున్నాడు. దూరంగా శేషు నిలబడి కళ్ళలో అసూయతో చూస్తున్నాడు. రఘురాం వ్యాపారం 6 నెలలుగా అద్భుతంగా సాగుతోంది. కాని అతని చిన్ననాటి స్నేహితుడు శేషు మాత్రం ఇంకా కోలుకోలేదు. అతని మనసులో అసూయ అగ్నిలా మండుతోంది. శేషు నెమ్మదిగా రఘురాం స్టాల్ వైపు వస్తాడు. అతని ముఖంలో నటనతో కూడిన పశ్చాత్తాపం కనిపిస్తుంది. రఘవా, కంగ్రాట్స్! ఈ ఆశాపూర్లో నీ అంత గొప్పవాడు లేడు. నీ విజయ రహస్యం ఆ వంటకాలు కాదు, నీ నిజాయితీ అని నాకు అర్థమైంది. శేషు, రా, కూర్చో. నువ్వు మారావని వింటే చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్తున్నా రఘవా, నేను నా దొంగ బియ్యం వ్యాపారాన్ని మానేశాను. కాని ఇప్పుడు నా వద్ద ఏ లాభమూ లేదు. నాకు జీవితంలో ఒక దారి కావాలి. నీ విజయం యొక్క రహస్యం ఏంటో నాకు దయచేసి చెప్పు రఘురాం.
నేను కూడా నిజాయితీతో పనిచేస్తాను. నేనిప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాను. నాకు సహాయం చేయి రఘురాం. రఘురాం కొద్దిగా ఆలోచిస్తాడు. అతని మనసులో శేషుపై అనుమానం ఉన్నా స్నేహితుడికి సహాయం చేయాలనే అనిపిస్తుంది. సరి శేషు, నువ్వు నిజాయితీ మార్గంలో నడుస్తాను అంటున్నావు కాబట్టి నీకు నేను జరిగిందంతా చెబుతాను. నువ్వు నాకు నకిలీ పన్నీర్ అమ్మమని చెప్పి వెళ్ళిన తర్వాత నేను చాలా ఆలోచించాను. నకిలీ పన్నీర్ అమ్మడానికి నా మనసు ఒప్పుకోలేదు. కానీ నా భార్య, పిల్లలు నా వల్ల కష్టాలు పడతారు అని బాధపడ్డాను. నాకేమీ చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు నా దగ్గరకు ఒక బాబా వచ్చారు. ఆయన నా నిజాయితీని చూసి నాకొక మసాలా పొడి ఇచ్చారు. ఆ మసాలా పొడి వల్ల అద్భుతం జరిగింది. నా వంట రుచి 1000 రెట్లు పెరిగింది. నీకు దారి చూపించిన ఆ సద్గురు ఎక్కడున్నారో నాకు చెప్తావా? దయచేసి నన్ను కూడా ఆ మహానుభావుడి దగ్గరకు తీసుకువెళ్ళు. నాకు రెండవ అవకాశం కావాలి. సరే శేషు, నీకు నిజంగా మంచి మనసు ఉంటే గురువుగారు తప్పక సహాయం చేస్తారు. రేపు ఉదయం బయలుదేరుదాం. రఘురాంకు తెలియదు, శేషుకు కావలసింది నిజాయితీ కాదు, రఘురాం పొందిన అదృష్టం మాత్రమే. సద్గురువు ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. వారి ముఖంపై దివ్యమైన ప్రశాంతత ఉంది. గురువుగారు, నా స్నేహితుడు శేషు. అంతకు మునుపు నకిలీ రైస్ అమ్మేవాడు. శేషు మారాలనుకుంటున్నాడు. అతనికొక మార్గం చూపించండి. బాబా, నన్ను క్షమించండి. నేను ధర్మాన్ని వదిలి డబ్బు వెనుక పరిగెత్తి చాలా నష్టపోయాను. దయచేసి నాకు కూడా రఘురాంకు ఇచ్చినట్లు ఒక దైవ దీవెన ఇవ్వండి. నాయనా, అదృష్టం, దీవెననేవి మసాలా పొట్లీలలోనో మంత్రాలలోనో ఉండవు. అవి నీ మనసులోనే ఉంటాయి. రఘురాంకు నేనిచ్చింది కేవలం ఒక గుర్తు మాత్రమే. దాని శక్తిని ఉపయోగించింది అతనిలోని స్వచ్ఛమైన మనసే. సద్గురు తన చేతిలోని ఒక చిన్న బంగారు రంగులో మెరిసే ధాన్యం గింజను తీస్తారు. ఇది సత్య బీజం. ఇది కేవలం ఒక బియ్యపు గింజ కాదు. ఇందులో సమస్త సత్యం ఉంది. దీన్ని నీ బియ్యం బస్తాలో ఉంచు. నీవు నీ వ్యాపారంలో 100% నిజాయితీగా ఉంటే ఈ బీజం తన శక్తిని నీ బియ్యంలోకి పంపి లాభాన్ని వృద్ధి చేస్తుంది. నీ ధాన్యం గింజలు ఎప్పటికీ తరగవు. కాని ఒక్క విషయం గుర్తుంచుకోకో శేషు, నువ్వు ఒక్క అబద్ధం చెప్పినా, ఒక్క కల్తీ చేసినా ఈ బీజం తన శక్తిని పోగొట్టుకోవడమే కాకుండా నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అది అబద్ధాన్ని, మోసాన్ని రెట్టింపు చేసి నాశనం చేస్తుంది. నీ నిజాయితీని నిరూపించుకో. తప్పక గురువుగారు, నేను నిజాయితీగా ఉంటాను. శేషు సత్య బీజాన్ని తీసుకుని రఘురాంకు కూడా ధన్యవాదాలు చెప్పి ఆశాపూర్కు బయలుదేరాడు. అతని కళ్ళలో అదృష్టం దొరికిందనే దురాశ తప్ప సద్గురు హెచ్చరిక ఏమాత్రం లేదు. రఘురాంకు మసాలా పొడి, నాకు బియ్యపు గింజ. నా లాభం ఇంకా పెద్దదిగా ఉండబోతోంది. కానీ 100% నిజాయితీ, అంతా మోసం లేకుండా అమ్మాలంటే లాభం ఏముంటుంది? శేషు ఆలోచిస్తాడు. అతను పాత, తక్కువ నాణ్యత గల బియ్యంలో మంచి బియ్యాన్ని కలుపుతాడు. పాత పద్ధతిలోనే లాభం కోసం మోసం చేయాలని నిర్ణయించుకుంటాడు. నేను కొద్దిగా తక్కువ నాణ్యత గల బియ్యం కలిపిన ఈ సత్య బీజం దాని శక్తిని పంపి రుచిని పెంచుతుంది. ఎవరికీ తేడా తెలియదు. గురువుగారు చెప్పిన నిజాయితీ అనేది పూర్తిగా మోసం చేయకుండా ఉంటే చాలు. మరుసటి రోజు శేషు వచ్చి చూస్తే అతని బియ్యపు బస్తాలు పెరగలేదు. పైగా ఆ బియ్యానికి విచిత్రమైన వాసన వస్తోంది. ఛీ, ఏంటిది? నా బియ్యం పాడైపోతున్నాయి. రఘురాంకు మాత్రమే అదృష్టం వచ్చి నాకేమో శాపం వచ్చిందా? ఆ గురువు నన్ను మోసం చేశాడు. అతని మనసు మళ్లీ పగ, అసూయలతో నిండిపోతుంది. సరే, అదృష్టం లేకపోయినా తెలివితో గెలవగలను. రఘురాంను నాశనం చేయకపోతే నాకు నిద్ర పట్టదు. శేషు పాత స్నేహితులు జంకు మింకుతో మాట్లాడుతున్నాడు. వీరు ముగ్గురు రఘురాంపై అసూయతో ఉన్నారు. ఆ మాయా మసాలా గురించి అందరూ మర్చిపోయేలా చేయాలి.
మనం నకిలీ పన్నీర్ ప్రచారాన్ని మొదలు పెడదాం. కానీ శేషుబాయ్, రఘురామ్ కర్రీ రుచిని ఎవరూ కాదనలేరు కదా. రుచి గురించి మాట్లాడొద్దు, కేవలం విషం గురించి మాట్లాడండి. రఘురామ్ పన్నీర్ను పరీక్షించారు, అందులో పాలు లేవు. దానివల్ల ఆశాపూర్లో చాలామందికి జబ్బులు వచ్చాయి అని చెప్పండి. ప్రజల మనసులో అనుమానం మొదలైతే చాలు. మరుసటి రోజు నుంచి పుకార్లు బలంగా వ్యాపించాయి. రఘురామ్ స్టాల్ ముందు గుసగుసలు వినిపిస్తున్నాయి. సీత, ఈ పుకారు నిజంగా నన్ను కలిచివేస్తోంది. నా చేతి వంటలో దైవత్వం ఉంది, కాని జనం నమ్మడం లేదు. ఎందుకిలా జరుగుతోంది? మీరు మళ్ళీ సద్గురువును కలవాలి, లేదా శేషుని కలవాలి. అతనే ఈ మధ్య మీ దగ్గరకు వచ్చి గురువుగారిని కలిసొచ్చాడు. అతని కళ్లల్లో ఉన్న అసూయ నేను గమనించాను. సరిగ్గా చెప్పావు సీత. ఈ రోజు రాత్రి శేషు ఏం చేస్తున్నాడో నేను రహస్యంగా తెలుసుకోవాలి. రాత్రిపూట రఘురామ్ శేషును అనుసరిస్తున్నాడు. శేషు జంకు మింకుకు డబ్బులిస్తున్నాడు. నా ప్లాన్ అద్భుతంగా పనిచేసింది. ఆ రఘురామ్ ఇప్పుడు భయంతో వణికిపోతున్నాడు. ఆ గురువు మోసం చేశాడు. నేను నా నకిలీ రైస్లో ఆ బీజం కలిపాను. అది రేటింపు అవ్వకపోగా అందులో నుండి వాసన వస్తుంది. మొత్తం నల్లగా అయిపోయాయి. లాభం వస్తుంది అనుకుంటే నష్టం వచ్చింది. నా సత్య బీజాన్ని నాశనం చేశాడు. అందుకే నేను వాడిని నాశనం చెయ్యాలి. శేషుబాయ్, మీ ప్లానింగ్ సూపర్. మీరు చెప్పినట్లు రఘురామ్ ఫేక్ పన్నీర్ అమ్ముతున్నాడని ఊరు మొత్తం ప్రచారం చేశాము. ఇప్పుడు అతని హోటల్కి ఎవరు వెళ్లడం లేదు. శేషు, నువ్వు నాకు చేసిన ద్రోహం కన్నా సద్గురు ఇచ్చిన రెండవ అవకాశాన్ని నువ్వు మోసం చేయడం నన్ను బాధించింది. రఘురామ్, నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు నా మీద బురద చల్లడానికి ప్రణాళిక వేస్తున్నప్పుడే వచ్చాను. నువ్వు మార్పు కోసం గురువుగారిని అడిగావు. ఆయన ప్రేమతో నీకు సత్య బీజం ఇచ్చారు. నువ్వు దాన్ని కూడా మోసం చేయడానికి వాడావు కదా. దాని ఫలితమేంటి శేషు? ఆ బీజం నీ బియ్యపు బస్తాలను ఎలా చేసింది? చూడు శేషు, బీజం తన శక్తిని పోగొట్టుకుంది. ఎందుకంటే నువ్వు నీ మనసులో కల్తీ ఉంచుకుని ఈ దైవ దీవెన్ను పొందాలనుకున్నావు. గురువుగారు హెచ్చరించారు. నువ్వు సగం నిజాయితీ, సగం మోసం కలిపి వ్యాపారం చేయాలనుకున్నావు. నిజాయితీ లేని చోట దైవం ఉండదు. నీ మోసం వల్ల నీ బియ్యం మొత్తం పాడైపోయాయి. నువ్వు నకిలీ పన్నీర్ గురించి ప్రచారం చేశావు. కానీ నువ్వు అమ్మడానికి ప్రయత్నించిన బియ్యం ఏమైందో చూడు. ఇంతలో శేషు స్నేహితుడు ఒకరు పరిగెత్తుకుంటూ వస్తారు. శేషు, నీ కొడుక్కి ఆరోగ్యం పాడైంది. హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. నువ్వు వెంటనే రావాలి. అందరూ పరిగెత్తుకుంటూ హాస్పిటల్ వెళ్తారు. డాక్టర్, నా బిడ్డకి ఆమె అయింది. మీ అబ్బాయికి కడుపులో ఇన్ఫెక్షన్ అయింది. వెంటనే వైద్యం స్టార్ట్ చేయాలి. చాలా ఖర్చు అవుతుంది. మీరు వెంటనే డబ్బులు కడితే మేము వైద్యం స్టార్ట్ చేస్తాము. ఆలస్యమైతే మీ కొడుకు ప్రాణానికి ప్రమాదం. శేషు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. అతని మనసులో ఎన్నో ప్రశ్నలు. అతనికి తెలుసు అతని దగ్గర డబ్బు లేదు అని. అతని దగ్గర ఉన్న నకిలీ బియ్యం కూడా ఎప్పుడూ పడే అయిపోయాయి. ఇప్పుడు అతను హామీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. రఘురామ్ శేషు మౌనని గమనించాడు. అతనికి శేషుపై కోపం ఉన్నప్పటికీ పసిపిల్లాడి గురించి ఆలోచించాడు. డాక్టర్ గారు, ఇంత ఖర్చయినా నేను భరిస్తాను. మీరు వెంటనే వైద్యం మొదలు పెట్టండి. రఘవ, నేను ఎంతటి అవివేకిని! నేను నిజాయితీగా ఉంటే నాకు కూడా అద్భుతమైన లాభం వచ్చి ఉండేది. కాని నేను తొందరపడ్డాను. ఆ దురాశ నన్ను మళ్లీ ఈ చీకటిలోకి లాగింది. శేషు, నీకు నేనిచ్చింది స్నేహం. గురువుగారిచ్చింది రెండవ అవకాశం. నువ్వు రెండింటినీ దుర్వినియోగం చేశావు. నేను నిన్ను శిక్షించను. కాని నువ్వు మోసం చేసిన ఈ బియ్యాన్ని ఏం చేస్తావో నువ్వే నిర్ణయించుకో. నాపై నువ్వు చేసిన ప్రచారానికి నువ్వే శేషు తన పాపాన్ని తనే ఒప్పుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఇది రఘురామ్ అతనికిచ్చిన చివరి అవకాశం. రఘురామ్ దయవల్ల శేషు కొడుకుకి వైద్యం జరిగింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. మరుసటి రోజు ఊరు ప్రజలు అందరూ ఒక్కచోట గుమ్మిగూడి ఉన్నారు.
రఘురాం గురించి నేను వ్యాప్తి చేసిన పుకారు అబద్ధం. అతను నకిలీ పన్నీర్ అమ్మడం లేదు. అతను కేవలం స్వచ్ఛమైన ఆహారాన్ని, నిజాయితీని మాత్రమే అమ్ముతున్నాడు. నేను అసూయతో, దురాశతో ఈ పని చేశాను. ఊరి ప్రజలందరూ అవ్వకాయారు. ఇన్ని రోజులు రఘురామును తప్పుగా అర్థం చేసుకున్నాము అని, అతని గురించి తెలిసి కూడా అతపై వచ్చిన పుకార్లు నిజమని నమ్మాము అని సిగ్గుపడ్డారు. రఘురాం, నేను నిన్ను మరోసారి క్షమాపణ కోరుతున్నాను. నేను నీకు మాట ఇస్తున్నాను. ఇప్పటినుంచి నిజాయితీగా ఉంటాను. నిజాయితీ అంటే కేవలం కల్తీ చేయకపోవడం కాదు. మన మనసులో, ప్రతి ఆలోచనలో ధర్మం ఉండాలి. అప్పుడే దైవం మనకు మద్దతిస్తుంది. మరుసటి రోజు నుంచి రఘురాం హోటల్లో పాత కల మొదలయ్యాయి. శేషు తన వ్యాపార నష్టాన్ని భరించాడు. పశ్చాత్తాపంతో మళ్లీ చిన్నగా స్వచ్ఛమైన బియ్యం వ్యాపారం మొదలుపెట్టాడు. రఘురాం విజయం మరింత దృఢపడింది. సత్యం, ధర్మం చివరకు విజయం సాధించాయి. మనసు మంచిదైతే మన దారి తప్పుడు దిశలోకి తిరగదు. అసూయ, దురుద్దేశాలు కొద్దిసేపు విజయం చూపించినా చివరికి మనల్ని నేలనట్టే చేస్తాయి. నిజాయితీ, కష్టం, మంచితనం ఇవి నెమ్మదిగా నడిచినా నిలకడగా గెలిపిస్తాయి. ఇతరుల మంచిని చూసి అసూయపడకుండా మన మంచిని మనమే నిర్మించుకోవాలి. ఈ కథను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి కథన కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.